హలో, ఎక్కడా? హలో, ఎక్కడున్నావు? ఈరోజు రాసిన 4 మగాల ముందు నుంచొని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని, ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ. బ్రో నమ్మితే ఓకే బ్రో. ఒక మగాడు కావాలి సాయి, ప్లీజ్. ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి. నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు. నా ఫైటింగ్కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా, నాకు కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. 4 మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు. నన్ను ఎంతమంది అని నా వల్ల కాదు సాయి. ఇంకా నేను నిజంగా ఇక్కడ ఉండదు. నాకు వీడు ఆల్పోయి వీడు ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను. గలీజు 4 మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళందరూ 4 మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒకసారి చింటూని కాల్ చేయమనవా ప్లీజ్. ఇప్పుడే ప్లీజ్. నా నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు, నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళి నాగార్జున ఇలా కొట్టాలి. హలో, ఏంట్రా బ్రో డిగ్రీ అంటున్నావు? నా సాయి ప్లీజా మ్యూట్ లో పెట్టాడు. వ్యవస్థను బసుకుని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు నమస్కారం. నన్ను కొట్టకు, నన్ను కొడతావు. హలో, చింటూ మీద మోసి పడి వాడి పేరు అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు. కావాలి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి. ఇది చాలా రాస్తారు కాదు. నువ్వు పెట్టే అంటే సింపుల్. వాళ్ళ ముందు హలో, లేక 4 మగాల ముందు పాట పాడుతున్నాడు. ఓకే, చింటూ అని కాదు. 4 ఎందుకు అంటే నువ్వు కాకుండా చింటూ కావాలి అనుకుంటున్నావా సాయి? నన్ను తీసుకెళ్ళలేవా? నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి 4 మగాళ్ళ ముందు నన్ను పాట పాడంటే కావాలండి. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? నన్ను అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాలి నేను. చింటూ అని ఎందుకన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నాడు అని. నాకు మిగతా ఏమీ లేవు. ఓకే, మిగతా అన్ని వదిలేస్తా, క్షమించేస్తా. ఎక్కడున్నావు? సాయి మిగతా అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? జూబ్లీస్ లో ఎక్కడున్నావు?
నా సామి రంగా సినిమా ఎవరిదది డైరెక్టర్ ఎవడో నాకు తెలియదు కానీ నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట వాడు ఇచ్చేదేంటి నేను ఒక ఉమెన్ నేను చేస్తా దయచేసి నన్ను ఒక ప్లాట్ఫామ్ తీసుకెళ్ళవా సాయి కట్ హలో ప్లీజ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళవా ప్లీజ్ ఫోన్ పెట్టాను అన్నపూర్ణ స్టూడియోస్ వరకు తీసుకెళ్ళు ఈ రాజస్థాన్ గారి నలుగురు మగల ముందు ఉన్నాడు అడమ్మ నన్ను అన్నాడు ధైర్యం ఏంటి కదా వాడి ఇంట్లో ఉండి వాడి ఇంటికి వాడి బండి పెట్టి వాడికి ఫుడ్ పెట్టి ఈ రోజు దాకా నోరెత్తలేదు నీ మీద చింటు మీద మిగతా అందరి మీద తిరుస్తున్నానే అన్నపూర్ణ స్టూడియోస్ కి తీసుకెళ్ళు ప్లీజ్ తీసుకెళ్ళు నా కోసం తిరిగి ఏమైనా చేస్తే ఇదొక్కటే ఎంతమంది చూపుతున్నా నా ఏమవ్వాలని చూపిస్తుంటే వాడి ఏం అవ్వట్లేదు వాడికి ఎవడు చూపిస్తున్నాడు లైఫ్ లో ప్రపంచంలో ఎంతమంది మగాళ్ళు ఉండని లేకపోయి వాడితో ఎవడు పడుకోను నలుగురు మగాళ్ళ ముందు ఆ పాట పెట్టి నా ముందు పాట పాడమంటే ఎంత తగ్గించి ఎంత ఓర్చుకొని ఉంటుంది అన్నపూర్ణ స్టూడియోస్ ముందుకే తీసుకెళ్ళాలి నా ఫేస్బుక్ లేదు నా దగ్గర ఇక్కడ 55,000 ఉండే 10,000 ఖర్చు పెట్టా అండ్ దెన్ టెస్లా వాళ్ళ అన్నని కొనుక్కున్నా తమ్ముడిని అండ్ దెన్ ఇంకో 18,000 ఉండే అడిగో అంటే నాది తప్పు సాయి అంటే నేను బడిదెక్కించి కదా నేను నిన్ను వాడుకోలేక చింటూని వాడుకోలేక కొని ఇంట్లో పడుతున్నాను కదా అది నా తప్పు ఈ నా కొడుకు వచ్చి నలుగురు మగాళ్ళ ముందు పాట పాడతాడు అలాంటి పాట నా కోసం డెడికేట్ చేయమంటే నన్ను ఇద్దరిని కలపంటే బాగుండేదే నా సాయి అన్నాడు అనుకునేదాన్ని రావా ప్లీజ్ రమ్మరు నాగేస్తారు కాదు ఎప్పుడు నేను మాట్లాడతా అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్ ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ నేను మాట్లాడతా ప్లీజ్ నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాడాడు ఎవడు ముందున్నా కానీ ఎంత గలీజ్ ఎలా పాడతాడు సాయి ఎవడైతే ఏంటి మగాళ్ళ ముందు పాడతాడే సాయి ఎలా పాట ఉన్నారు ఎవడైతే ఏంటి పాడినోడు ఇంపార్టెంటా నీకు పాడాల్సిన వాళ్ళు ఇంపార్టెంటా చాలు నన్ను అవమానించిన కూడా ఇంపార్టెంట్ గా ఈ 12 ఏళ్ళు 13 ఏళ్ళు నాకు ఎవడికి కావాలి వీడి ఇల్లు వీడి సినిమా రావా ప్లీజ్ ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్ ఒక్క రాత్రికి ప్లీజ్ నేను వస్తా ఎక్కడ నువ్వు చెప్పు నేను వస్తా బన్ను ఉన్నాడు చింటున్నాడు అయితే ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు నాకు చింటుని తీసుకొని రానా ఏదన్నా కానీ ప్లీజ్ దీని నుంచి బయట ఇవ్వనా నవల్ని కాల్ చేయలేదు నేను మెసేజ్ చేశాడు గలీజ్ ఫీలింగ్ కలుగుతుంది వద్దు ఎవడేమండు వద్దు పడేస్తా గుద్ది పడేస్తా నా డ్రెస్ నిన్నే చెప్పేసుకున్నాను అసలు నీ వాయిస్ ఏంటి ఫుల్ 2x స్పీడ్ లో వినిపిస్తుంది
2x స్పీడ్లో అనిపిస్తుంది. ఒకసారి చింటూ కాల్ కలుపువా ప్లీజ్. కాల్ కలుపు ప్లీజ్. కాల్ కలుపువా ప్లీజ్. లేదురా అక్క వెళ్ళి వర్షం వెళ్ళి అక్క ఇప్పుడే వర్షం వెళ్ళి ఇక్కడ ఇక్కడ అదే వద్దులే పైన అక్కడ పెట్టిస్తాను సాయితో. ఏమన్నారా నలుగురు మగాళ్ళ ముందు? కొట్టి దగ్గిందబ్బా నగ్గుంటే కంటే ఎక్కువ. కార్తీక్ దెబ్బ ఫిజికల్కి ఎలా వెళ్తే కొట్టాలా? ఈ రోజుకి 3 రోజులు అయింది. వాళ్ళకి చెప్పి అయిపోయాను. నన్ను వదిలేసి నా బతుకు నేను బతుకుతూ ఉంటే కార్తీక్ ఏమనుకోపోతే పైన సిగరెట్స్ అని తెచ్చిపో ప్లీజ్. ఏం కావాలి పన్ను? శివ ఏం కావాలి? తీసుకో. ఏం కావాలో తమాషా ఉందంటే ఒకటి అసిస్టెంట్ ఇట్లా బంధు ఇట్లా ఇక్కడ ఏ పాట పాడతాడు. ఒక్క లైన్ లో ఉండు ప్లీజ్. ఒక్క సెకండ్ కట్ చేయకు ప్లీజ్. కట్ చేయకు ఒక్క నిమిషం లైన్ లో. ఏం తగ్గితే పాట పాడతాడు చెప్పు. నువ్వు చెప్పుకోండి. ఏం డిస్కస్ చేశాను నీతో? నీతో చేశాను. ఏం డిస్కస్ చేయకుండా అడిగిన క్వశ్చన్ అంటే నీకు అర్థమైంటుందిగా. నువ్వు చెప్పుకోండి. మగాడిదేగా. ఇటు చూడు. ఏమనిపించింది ఆ పాట? ఎందుకు ఆ పాట? దేనికి ఆ పాట? దేనికి అక్కడ చెప్పు. వాడికి పెట్టారు తినేసి. ఇప్పుడు ఉంటా వస్తావు నాకు పెట్టేసి తినేసి. హలో ఏం లేదు. నలుగురు మగాళ్ళ ముందు రాజు గలీజ్ పాట పాడాడు అంటే ఇట్లా గురించి. మూసుకోరా నువ్వు. ఏంటి దేవతను పాడాడా నువ్వు? మావరాలు వెళ్ళామని పాడాడా? చెప్పు. నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట పాడు. ఒక నిమిషం ఆగు. ఏం పాట పాడాడు చెప్పు. ఏ పాట పాడాడు చెప్పు. పాట చెప్పు. లైన్ చెప్పు. పాట చెప్పు. ఆగు ఒక సెకండ్ ఆగు. లైన్ చెప్పు. అన్నానా వాడినా నిన్న వాడినా అన్నానా 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 అన్నానా. ఏం పాట పాడాడు చెప్పు. పాట పాడు తొందరగా. గొంతు బాగాలేదు చెప్పు. పాట చెప్పు. పాట పాడు పర్లేదు. ఎంతమంది? హలో ఏం కాలేదు. ఎక్కడున్నావు? ఇంట్లో. ఏం లేదు అంటే నేను ఇంట్లో వీక్స్ లో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తుంది అనమాట. అంతే. అంటే ఇది ఎవరో ఇల్లు కదా అందుకు. లేదే ఎవరో అన్నోన్ పర్సన్ వస్తే వాళ్ళ ముందు అనమాట పాట పాడు అంటే ఆ పాట పాడాడు. అదే అందుకే ఇప్పుడు నేను కొట్టి చూపించలేక నా డాష్. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు, వాడు అమ్మ కాదు. ఉయ్యాల జంపాల నుంచి మొత్తం అన్ని తీస్తా. హెప్ప పాటలు ఇది దాడి ఏంటో రీసెంట్ ఏంటి అన్ని. ఉంటావా పోతావా నాతో? నాకు సపోర్ట్ గా ఈ ఒక్కదానికి ఉండు. నలుగురు మగాళ్ళ ముందు మాట్లాడాడే నా మీద. ఎందుకు? ఏం మాట్లాడతావు? మాట్లాడు. వింటున్నాడు. ఏం మాట్లాడు.